అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలకు స్వాగతం. పరమాచార్య స్వామి వారు తాము శ్రీ కామాక్షి ప్రతిరూపమేనని చూపిన అనేక నిదర్శనాలలో ఈ అనుభవం ఒకటి. ఒకసారి ఒక గొప్ప దేవి ఉపాసకుడు పరమాచార్య స్వామి వారి దర్శనానికి వచ్చి ఆయనతో పాటే కొద్ది రోజులు ఉండిపోయాడు. ఒకరోజు దేవి ఉపాసకుడు స్వామివారి పల్లకి కింద పడుకొని నిద్రిస్తున్నాడు. సిబ్బంది అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో మేనా తలుపులు తెరుచుకున్న శబ్దానికి దేవి ఉపాసకుడికి మెలకువ వచ్చి మేనాలోకి తొంగి చూశాడు. సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. ఒక సర్వాభరణ భూషిత తేజోవంతమైన స్త్రీ మేనాలో ఉన్నది. వెంటనే ఉపాసకుడు భయంతో కళ్ళు మూసుకొని కొద్దిసేపు ఆగి మరలా మేనాలోకి తొంగి చూశాడు. మళ్లీ అదే దృశ్యం. ఉపాసకుడు అక్కడి నుంచి లేచి వేరొక చోట పడుకొని తెల్లవారగానే ఎవ్వరికీ చెప్పకుండా తన గ్రామం వెళ్లిపోయాడు. పరమాచార్య స్వామి వారి మహత్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు దేవి ఉపాసకుని అనుభవం. స్వామివారు తాము శ్రీ కామాక్షి ప్రతిరూపమేనని చూపిన అనేక నిదర్శనాలలో ఇది ఒకటి. గురుమూర్తియే శ్రీ కామాక్షి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.